గవర్నర్ల వ్యవస్థ గురించి మరోసారి చర్చ తెరపైకి వస్తోంది. ఈ ఇష్యూ ఎప్పుడూ లైవ్ లోనే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గవర్నర్లకు పొసగటం లేదు. రోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా తమిళనాడు గవర్నర్ రవి నిర్ణయాలు కాంట్రవర్సీగా మారాయి. క్యాష్ ఫర్ జాబ్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీ తొలగింపు విషయం వివాదాస్పదమైంది. అటు తెలంగాణలోనూ ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ఇష్యూ నడుస్తోంది. మరోసారి గవర్నర్ల వ్యవస్థపై చర్చ. రాజ్ భవన్ నిర్ణయాలపై రచ్చరచ్చ. చాలా రాష్ట్రాల్లో వివాదాల్లో గవర్నర్లు. గవర్నర్ల వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమైంది. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్న దగ్గర ఎలాంటి సమస్య రావడం లేదు. కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్న దగ్గర పంచాయతీ ముదురుతోంది. రోజు ఏదో ఒక సమస్య చుట్టూ వ్యవహారాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీ వంటి చోట్ల ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య అస్సలు పొసగడం లేదు. డైలాగ్ వార్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ మధ్య రచ్చ కంటిన్యూ అవుతోంది. ఒకరిది రాజ్యాంగబద్ధ పదవి, ఇంకొకరిది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. అయినా ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే గవర్నర్లు వారి విచక్షణాధికారాల మేరకు పనిచేయవచ్చు. కొన్ని విషయాల్లో వారికి విచక్షణాధికారాలు ఉన్నాయి. వీటిని ప్రయోగించినప్పుడు గొడవ ముదురుతోంది. అన్ని చోట్ల ఇలాగే గవర్నర్లు ఎందుకు వ్యవహరించడం లేదన్న ప్రశ్నలుంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న గందరగోళం గురించి చూద్దాం. అసలే తమిళనాడులో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్న పరిస్థితి ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఉన్నట్టుండి తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్ని ఇతరులకు బదిలీ చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సుని గవర్నర్ రవి మొన్ననే ఆమోదించారు. సెంథిల్ బాలాజీని శాఖలు లేని మంత్రిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది కూడా. ఇదే ఇష్యూలో గవర్నర్ రవి ఒక అడుగు ముందుకేసి కేబినెట్ నుంచి డిస్మిస్ చేయడం తీవ్ర చర్చకు, అంతకు మించి వివాదానికి దారితీసింది. విపక్షాల విమర్శలు పెరగడంతో ఉత్తర్వుల్ని గవర్నర్ తాత్కాలికంగా నిలిపేశారు. అంతకుముందు సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయడానికి గల కారణాల్ని గవర్నర్ రవి సీఎం స్టాలిన్ కు రాసిన లేఖ, ఇచ్చిన ఉత్తర్వుల్లో వివరించుకున్నారు. మినిస్టర్ సెంథిల్ బాలాజీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారని, మంత్రి పదవిని దుర్వినియోగం చేసి తనపై జరుగుతున్న విచారణను పక్కదోవ పట్టించే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ విచారణతో పాటే రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులున్నాయని, మంత్రి పదవిలో కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పక్కదోవ పట్టిస్తారని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరణ ఇచ్చుకున్నారు. అయితే వివాదాలు చెలరేగడంతో దీన్ని ప్రస్తుతాన్ని నిలిపేశారు. నిజానికి గవర్నర్ ఒక కేబినెట్ మినిస్టర్ని తొలగించే రూల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీంతో న్యాయ సలహా తీసుకునేందుకు తమిళనాడు రాజ్ భవన్ రంగంలోకి దిగింది. సెంథిల్ బాలాజీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపిస్తూ ఈడీ ఆయన అరెస్ట్ చేసింది. చెన్నై కోర్టు సెంథిల్ జ్యుడిషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగించింది. కస్టడీలో ఉండగానే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఉండగా సెంథిల్ ఈ అవినీతికి పాల్పడ్డట్టు కేసు నమోదైంది. ప్రస్తుతం సెంథిల్ తొలగింపు ఇష్యూపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మంత్రుల నియామకాలు, తొలగింపులు సీఎం సిఫార్సుల మేరకే జరగాలని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని, గవర్నర్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారని, దీన్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటామని ఏజీతో చర్చలు జరిపారు. మరోవైపు ఈ చర్యను విపక్షాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అంటూ మండిపడ్డాయి. அவருக்கு அந்த அதிகாரம் கிடையாது. நான் சட்ட ரீதியாக நான் சந்திப்பேன். తమిళనాడు గవర్నర్ రవి తాజా చర్యతో మరోసారి గవర్నర్ విధులు, విచక్షణాధికారాలు, పరిమితుల విషయం చర్చకొస్తోంది. ఆర్టికల్ 164లోని 1వ నిబంధన ప్రకారం కేబినెట్ సలహా మేరకు మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్కు ఉంది. అయితే సెంథిల్ని తొలగించే విషయంలో మంత్రివర్గ సలహాను గవర్నర్ తీసుకోలేదు. నిజానికి సెంథిల్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని మద్రాస్ హైకోర్టులో ఇప్పటికే విచారణ జరిగింది. 2 ఏళ్లు అంతకు మించి శిక్ష పడితే ఎవరైనా ప్రజాప్రతినిధులుగా అనర్హులవుతారు. అదే విషయాన్ని కోర్టు చెప్పింది. కేసు దర్యాప్తులో ఉండగానే గవర్నర్ ఇలా చర్య తీసుకోవడమే కీలకంగా మారింది.
గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వ్యవహారాలు నడుపుతున్నారని, పాలనలో జోక్యం చేసుకుంటున్నారని, బిల్లుల్ని కావాలనే పెండింగ్లో పెట్టి ఆపుతున్నారని, అనవసర కామెంట్లు పెరుగుతున్నాయని, పరిధి దాటుతున్నారని ఇలా రకరకాల వివాదాల్లో రాజ్భవన్ ఉంటోంది. తమిళనాడు గవర్నర్కు అక్కడి డీఎంకే ప్రభుత్వానికి గత కొన్నాళ్ల నుంచి కోల్డ్ వార్, డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల టైంలో కొన్ని పేరాలు స్కిప్ చేసి చదివారు గవర్నర్. అది కూడా కాంట్రవర్సీ అయింది. రాష్ట్రం పేరు తమిళనాడు కంటే తమిళగం అన్న పేరు సూట్ అవుతుందన్నారు. తమిళంలో నాడు అంటే దేశమని, ద్రవిడులమని చెప్పుకుంటూ తిరోగమన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటిపైన గవర్నర్ రవికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. క్విట్ గవర్నర్ అంటూ స్లోగన్లు పెరిగాయి. నీట్ ఇష్యూ, కోయంబత్తూర్ కార్ ఎక్స్ప్లోజన్ ఘటనలపై రవి స్టాలిన్ సర్కార్ని టార్గెట్ చేశారు. దీంతో ఆయన రీకాల్ చేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేదాకా విషయం వెళ్ళింది. అటు తెలంగాణలోనూ రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఇష్యూ నడుస్తోంది. తనకు తన ప్రోటోకాల్ని కేసీఆర్ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని ఇటీవలే ఆరోపించారు. అలాగే పెండింగ్ బిల్లుల ఇష్యూ కూడా పెద్ద రచ్చ అయింది. అంతెందుకు అసెంబ్లీ సమావేశాల విషయంలో గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన సృష్టిస్తున్నారంటూ కేసీఆర్ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2 రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య వివాదం మంచిది కాదని చర్చల ద్వారా ఆ ఇష్యూకి సుప్రీం ఫుల్ స్టాప్ పెట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నానంటూ ఇటీవలే తమిళిసై కామెంట్స్ చేశారు. యువతను దృష్టిలో ఉంచుకునే బిల్లులు తిరస్కరించడం, ఆమోదించడం జరిగిందన్నారు. కాంట్రవర్సీ చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు గవర్నర్. అంతేకాదు, మొన్నటికి మొన్న పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్టు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనను నిలుపుకోవాలన్నారు. My intention is not finding fault with anybody, not to create controversies, but to be constructive. I want to always to be a catalyst, and I want the state to, because I have seen the students, they are even in need. You have seen these students day to day because of the limitations of chancellor and because of some of the problems I face with the state government also. We are unable to help the student faculty day to day basis, but my intention, whether to the passing of the bills or supporting the bills, we're opposing the bills, all because I have to support the youngsters. It is only for the younger generation and it is only to the safeguard them. That is my intention and to my conscience. గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని హరీష్ రావు కౌంటర్లు వేశారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆమె కోడిగుడ్డు మీద ఏకలి పీకే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైద్య రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ విషయం గవర్నర్కి కనిపించలేదా అంటూ కామెంట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిలాగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా రాజకీయంగానే సమాధానం చెబుతామన్నారు. అంటే గవర్నర్ గారి శైలి ఎట్లా ఉందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే రకంగా భూతద్దం పెట్టి వెతుకుతూ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా గవర్నర్ గారు పనిచేస్తున్నారు. జనరల్గా గవర్నరు ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వచ్చు, కానీ ఎక్కడ ఈకలు బీకాలి, ఎక్కడ బురద జల్లాలి అని ఒక రాజకీయ దురుద్దేశం కనబడతా ఉంది గవర్నర్ గారు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకంటే నాకు ఎంత బాధ కలుగుద్దంటే, ప్రపంచమే అబ్బురపడే విధంగా, ఈ భారతదేశంలో ఎవరి చెయ్యని విధంగా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆప్టిమెట్రిషియన్ కానీ, మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా డాక్టర్లు రాత్రింబవళ్ళు కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని అద్భుతంగా చేసిండ్రు. ఇలాంటి వివాదాలు ముదురుతూ ఉండడంతో అసలు దేశంలో గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్నంతగా చర్చ నడుస్తోంది. ఇతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే ఇరుకున పెట్టే పనులు చేస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనమే తాజా ఉదాహరణలు. రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయాల్లో గవర్నర్స్ వ్యవస్థ కీలకంగా ఉంటోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటోంది. వేర్వేరు పార్టీలు ఉంటేనే తేడా కొడుతుంది. ఇదివరకు బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి అప్పట్లో గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్కర్కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ధన్కర్ ఉపరాష్ట్రపతి అవ్వడంతో బెంగాల్లో పరిస్థితి కొంత కూల్గా మారింది. ధన్కర్ వెళ్ళాక రాష్ట్రంలోని 17 స్టేట్ యూనివర్సిటీస్కు ఛాన్సలర్గా మమతా బెనర్జీ ఉండేలా బెంగాల్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. అటు ఢిల్లీలోనూ గవర్నర్ వ్యవస్థ లేకపోయినా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థ ఉంది. అక్కడ కేంద్రమే ఈ పోస్ట్ను అపాయింట్ చేస్తూ ఉంటుంది. అక్కడ కూడా కేజ్రీవాల్ సర్కార్కు లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. 2014 నుంచి ఢిల్లీలో ఈ ఫైటింగ్ కంటిన్యూ అవుతుంది. నజీబ్ జంగ్, అనిల్ బైజాల్,
ఇప్పుడు వినయ్ కుమార్ సక్సేనా వరకు సేమ్ టు సేమ్ సీన్ నడుస్తుంది. ఆప్ గవర్నమెంట్ తెస్తున్న స్కీమ్స్ ను అప్రూవ్ చేయకపోవటం, వారి పాలసీలపై ఎంక్వైరీస్ కు ఆదేశాలు ఇవ్వటంతో కేజ్రీవాల్ సర్కార్ ఇరకాటంలో పడుతూ వస్తుంది. ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వానికి వారి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఢిల్లీ సర్కార్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఇష్యూపై ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కామెంట్ కూడా చేసింది. పుదుచ్చేరికి గతంలో లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడి పనిచేశారు. అయితే నారాయణస్వామి ప్రభుత్వాన్ని ప్రతిరోజు టార్గెట్ చేయటం, రోజు తనిఖీలకు వెళ్లడం, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడంతో ఒక సందర్భంలో పుదుచ్చేరి సీఎం ఎవరన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. కిరణ్ బేడి పుదుచ్చేరిలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని నారాయణస్వామి విమర్శించిన రోజు లేదు. ఫైనల్ గా బేడి చర్యలతో కేంద్రానికి తలనొప్పులు తప్పలేదు. దీంతో ఆమెను తప్పించి ప్రస్తుతం తమిళసాయికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అటు కేరళలోనూ ఇలాంటి వాదోపవాదాలే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ సహా పలు పెండింగ్ బిల్స్ కు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేయటం లేదు. వాటిని రాష్ట్రపతి డిఫర్ చేస్తారంటున్నారు. దీంతో విజయ్ సర్కారు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. గత ఏడాది విజిల్ రాజీనామా ఇష్యూ పెను సంచలనమైంది. అలాగే కేరళ ఆర్థిక మంత్రి బాల్ గోపాల్ ను తొలగించాలని గత ఏడాది సీఎం విజయన్ కు గవర్నర్ ఆరిఫ్ లేఖ రాశారు. అది కూడా పెద్ద చర్చకే దారితీసింది. కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా రాష్ట్రంలో గవర్నర్స్ మారుతూ ఉంటారు. ఈ పదవి కాలపరిమితి పూర్తిగా రాష్ట్రపతి ఆమోదంపైనే ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలో గవర్నర్ల తొలగింపునకు సంబంధించి ఎలాంటి నిబంధనలు గాని కారణాలు కానీ చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్స్ ను తొలగించగలదు. 1989లో ఏపీ సింగ్ ప్రభుత్వం 17 రాష్ట్రాల గవర్నర్స్ ను తొలగించింది. 1991లో పివి నరసింహరావు ప్రభుత్వం 14 రాష్ట్రాల గవర్నర్స్ ను ఒకేసారి డిస్మిస్ చేసింది. 1998లో వాజ్పేయి ప్రభుత్వం 13 మంది గవర్నర్స్ ను, 2004లో మన్మోహన్ సింగ్ సర్కారు 12 మంది గవర్నర్స్ ను తొలగించింది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి గవర్నర్. రాజ్భవన్ రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వ్యవస్థ గవర్నింగే. అయితే ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాస్తవానికి 1967 వరకు కేంద్రం, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండటంతో గవర్నర్ వ్యవస్థపై ఎలాంటి విమర్శలు రాలేదు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉండటంతో గవర్నర్స్ ను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలు మొదలవడంతో గవర్నర్లపై విమర్శలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకువచ్చారు. ఎన్టీ రామారావుకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అప్పటి గవర్నర్ రామ్లాల్ ఎవరికి ఎంత మద్దతు ఉందో చూసుకోక నాదెండ్ల భాస్కర్ రావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత నెల రోజులకు విశ్వాస పరీక్ష పెడితే తిరిగి ఎన్టీఆరే గెలిచారు. ఇదంతా 1984లో జరిగింది. గవర్నర్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో అది సాధ్యం కాలేదు. గవర్నర్కు ప్రవర్తన నియామవళి ఏర్పాటు చేయాలని సర్కారియా కమిషన్ సూచించింది. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు వివరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ను నియమించవచ్చు. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్స్ ను ప్రధానమంత్రి, మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్స్ ను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉంది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అధీనుడు కాదు, ఏజెంటు కాదు. ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1997లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్కు సంబంధించి సర్కారియా కమిషన్ కీలక సూచనలు చేసింది. గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందిన వారై ఉండకూడదన్నారు.
క్రియాశీలక రాజకీయాలలో ఉన్న వారిని గవర్నర్స్గా నియమించరాదని పేర్కొన్నారు. గవర్నర్ నియామకంలో ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన రూల్ పెట్టారు. అయితే సీఎంకు సమాచారం లేకుండానే ఇప్పుడు గవర్నర్స్ను నియమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గవర్నర్కు రాష్ట్ర సర్కార్కు రాజ్యాంగం కల్పించిన కొన్ని అధికారాల చుట్టూనే విషయం తిరుగుతుంది. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్స్ను నియమించడంలో పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉండటం, ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్కు ఉంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా రిపోర్టు చేసే అధికారం గవర్నర్కి కలిగి ఉందంటారు. గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది గవర్నర్ అసెంబ్లీలో వివాదాస్పద రీతిలో విశ్వాస పరీక్షకు ఆదేశించటం, ఆ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవటాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. నిజానికి రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ఏర్పడినప్పుడు గవర్నర్ చర్య కీలకంగా మారుతుంది. హంగ్ వచ్చినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ పిలవాలి అన్న దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ఆమోదించిన బిల్లును ఆమోదించకుండా నిలిపివేయటం కూడా గవర్నర్ పరిధిలో ఉంటుంది. కేంద్రంలో అధికారాన్ని చేపట్టే ఏ ప్రభుత్వమైనా తమ కంటే ముందున్న ప్రభుత్వం నియమించిన గవర్నర్స్ను తొలగించి కొత్త వారిని నియమిస్తూ వస్తుంది. ఒక స్టడీ ప్రకారం 1950 నుండి 2015 మధ్యకాలంలో గవర్నర్స్గా ఉన్న వారి పదవీ కాలాన్ని పరిశీలిస్తే వారిలో 3/4 మంది మాత్రమే తమ 5 ఏళ్ల టర్మ్ని పూర్తి చేసుకున్నట్లు తేలింది. 37% మంది ఒక ఏడాది కంటే తక్కువ కాలం పదవిలో ఉన్నట్లు వెల్లడైంది. గవర్నర్స్గా నియమితులైన వారిలో 52% మంది రాజకీయ నాయకులు కాగా 26% మంది ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు. మిగిలిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ లాయర్లు, డిఫెన్స్ అధికారులు, విద్యావేత్తలు ఉన్నట్లు లెక్క తేలింది. గవర్నర్ పదవి చేపట్టిన వారిలో 5వ వంతు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని స్టడీలో లెక్క తెలిసింది. మరి గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఇష్యూ ఇంకా ఎక్కడి వరకు వెళ్తోందో చూడాలి.